అందరికీ నమస్కారం। ఈరోజు మనం రోజు తినే ఇడ్లీ దోశ కాకుండా ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో నేర్చుకుందాం। దీని పేరు మసాలా అప్పం। ఈ అప్పం చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కేవలం 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది। ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 3 ఎండుమిర్చిని సగానికి తుంచుకొని యాడ్ చేసుకోవాలి। వీటిని లో ఫ్లేమ్ మీద పప్పులన్నీ కూడా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి। ఇందులోనే 1 కప్పు బొంబాయి రవ్వను కానీ లేదంటే గోధుమ రవ్వను కానీ యాడ్ చేసుకోవచ్చు। మీకు ఇంట్లో ఏ రవ్వ అవైలబుల్గా ఉంటే ఆ రవ్వని యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ గోధుమ రవ్వని యాడ్ చేశాను। దీన్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి। పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది। పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగును కూడా యూజ్ చేసుకోవచ్చు। ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే 3/4 కప్ వాటర్ని కూడా వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి। పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఈనో కానీ లేదంటే బేకింగ్ సోడాని కానీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ని కూడా వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి। నేనైతే ఇక్కడ ఈనో పౌడర్ని యాడ్ చేశాను। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూశారు కదా, ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని లైట్గా వేడైన తర్వాత దీని మీద ఒక గరిటెడు పిండిని వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మందంగా అప్పంలాగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇది దోశలాగా పలచగా వేసుకోకూడదు। ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పైన అప్పం అంతా కూడా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి। అప్పం చూసారా, పైన ఈ విధంగా డ్రైగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। దీన్ని మరలా తిప్పి రెండో వైపు కాల్చుకోకూడదు। ఇదే విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని అప్పంలని ప్రిపేర్ చేసుకోవచ్చు। అప్పం చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఈ అప్పంని మీకు ఇష్టమైన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు। మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేయండి। అలాగే ఈ రెసిపీని లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।